నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మజూసిటోల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుంది. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. మల్లో షాక్ దాకింది కారు పార్టీకి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎలక్షన్లో గెలిచింది చెయ్యి పార్టీ. పంక పార్టీ లీడర్లు ఇళ్ల మీదకి పోతున్నారు. సైకిల్ పార్టీ తమ్ముళ్ళు వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేస్తారో మరి కూటమి లీడర్లు. చేపల మార్కెట్లలో జాతర లెక్కనే ఉన్నారు జనాలు. ఏడిచింది నాంపల్లి గ్రౌండ్లు వేస్తున్నారు చేప మందును. మందు బాబుల పొలంలో మొలకలు వచ్చాయి అంటున్న గంగులు. నికార్సైన మందు తాగబోతున్నాం, మంచి మందు. ఏ ఎలక్షన్లు పెట్టినా ఏమున్నది, అన్నిట్లా ఓడుడేనాయి అన్నట్టే తయారైంది కారు పార్టీ పరిస్థితి. ఇక రాను రాను ఓటమికి అంబాసిడర్ అయ్యేటట్టున్నది కారు పార్టీ. ఎమ్మెల్యే ఎలక్షన్లో మొదలైన ఈ ఓడుడు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దాకా కొనసాగుతూనే ఉన్నది. 3 లెక్క పెట్టిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎలక్షన్ల కారు పార్టీకెంచి పోటీ చేసిన రాకేష్ రెడ్డి అన్న చెయ్యి పార్టీకెంచి పోటీ చేసిన తీన్మార్ మల్లన్న చేతిలో ఓడిపోయిండు. తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినప్పటికెంచి కారు పార్టీ మీద ఏదో సని కూస్తున్నట్టే అయింది. 100కు మీదనే సీట్లత్తే అనుకుంటే 39 వచ్చి అధికారం పోయింది. ఇక టెన్కాల ఎంపీ టికెట్లు ఇస్తా అంటే కూడా ఎవ్వరు కారు పార్టీ ఆఫీస్ మొఖాన కూడా చూడని పరిస్థితి. టికెట్లు ఇచ్చిన వాళ్ళన్నా ఉన్నారా అంటే సెయ్యి పార్టీలకు పోయి కారు పార్టీ మీద గెలిచిండ్రు. ఎంపీ ఎలక్షన్లో కూడా గుండు సున్నా వచ్చింది. ఇంకో ఇప్పుడేమో గీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎలక్షన్లో కూడా ఓడిపోయింది. పోటీకి 52 మంది దిగితే సెయ్యి పార్టీ కారు పార్టీ నడిమే పోటీ బగ్గైంది. మొత్తం 3,36,031 మంది ఓట్లు ఎత్తే 1,50,524 ఓట్లు సెయ్యి పార్టీకెంచి పోటీ చేసిన మల్లన్నకు పడితే 1,35,802 ఓట్లు కారు పార్టీ రాకేష్ రెడ్డికి పడ్డాయి. దగ్గర 15,000 ఓట్ల తేడాతోటి గెలిచిండు తీన్మార్ మల్లన్న. టికెట్ ఇచ్చిన సెయ్యి పార్టీకి సపోర్టు చేసిన కార్యకర్తలకు అందరికీ శనార్థులు చెప్పిండు తీన్మార్ మల్లన్న. ఇక ఈ గెలుపును తలకెక్కించుకోకుండా బాధ్యతగా పనిచేస్తా అని చెప్పుకొచ్చిండు మల్లన్న. ప్రజలారా, మీరు అనుకున్న విధంగానే నడవడిక ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రజలు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని నెత్తికెక్కించుకోకుండా ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎలక్షన్లో ఓడిపోయినా గానీ నైతికంగా నేనే గెలిచిన అనుకొచ్చిండు కారు పార్టీ రాకేష్ రెడ్డి అన్న. అధికార యంత్రాంగం ప్రభుత్వం మొత్తం ఒకవైపు అయితే నేను మా పార్టీ ఇంకోవైపు. కాబట్టి నేను విజయం సాధించలేకపోవచ్చు, కానీ తప్పకుండా నైతికంగా నేను విజయం సాధించాను 100%. ఎలక్షన్ వెనక ఎలక్షన్ ఓడిపోతూనే ఉన్నది కారు పార్టీ. గా నడుమ ఎమ్మెల్యే ఎలక్షన్, మొన్నటికి మొన్న ఎంపీ ఎలక్షన్, ఇప్పటికి వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎలక్షన్ లో ఓడిపోవడంతోటి ఇంకో పర్షాన్ మోపైంది. ఇప్పుడైతే సెయ్యి పార్టీదే జోరున్నది తెలంగాణలో. ఏపీలా పంకపార్టీ సర్కారు పోయి కూటమి సర్కార్ అచ్చుడితోటి పంక పార్టీలైనట్టు కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులు బగ్గనే అయితే కావచ్చని మాట్లాడుకున్నారు కొందరు. అయితే గాళ్ళు వేరు మేం వేరు, గాళ్ళ లెక్క మేం చేస్తే గాళ్ళకు మాకు తేడా ఏముంటది, గందుకే మేము గసొంటి పనులు చెయ్యం, మా ఆలోచన అంతా రాష్ట్ర అభివృద్ధి మీదనే ఉంది అని చెప్పుకొచ్చిండ్రు కూటమి లీడర్లు. కానీ బయట ఇంకో లెక్క అవుతున్నది కథ. రాష్ట్రం మొత్తం అంగడంగడి చేస్తున్నారు. మా కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, సైకిల్ గిలాస పాటోలు అని గవర్నర్ కు ఫిర్యాదైనరు పంకపాటోళ్ళు. మీ సర్కారు ఉన్నప్పుడు మీరు చేసిందేంది? బాబు సార్ను, పవన్ సార్ను నోటికి ఎంత అంత మాట్లాడినరు, ఏది పడితే అది చేసిండ్రు అని గరమై
పంకపాటి లీడర్ల ఇంటి మీదికి పోతున్నారు సైకిల్ పార్టీ కార్యకర్తలు. ఊ అంటే ఆ అంటే బాబు సన్ను తిట్టుట్లా అందరికంటే ముంగటుండే కొడాయినాని ఇంటి మీద కోడిగుడ్లు ఇసిరిండ్రు సైకిల్ పార్టోళ్ళు. దమ్ముంటే బయటికి రా అనుకుంటా బగ్గనే తిట్టిండ్రు. రాజకీయ సన్యాసం ఎన్నడు చేస్తావు అని అనుకుంటా లొల్లి పెట్టిండ్రు. పోలీసోళ్ళు ఎంత ఆగబట్టినా కూడా ఆగలే తెలుగు తమ్ముళ్ళు. వల్లభనేని వంశీ అపార్ట్మెంట్లున్న 2 కార్లను పలగొట్టిండ్రు సైకిల్ పార్టీ కార్యకర్తలు. ఇక రాజమండ్రిలున్న మోరంపొడి ఫ్లైఓవర్ శంకుబండ మీద పంకపాటి మాజీ ఎంపీ భరత్ పేరున్నదని దాన్ని పగలగొట్టిండ్రు టీడీపీ కార్యకర్తలు. అనంతపురంలున్న కృష్ణదేవరాయ యూనివర్సిటీలున్న వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా ఇలా తీసేసిండ్రు. పిల్లగాళ్ళు చదువుకునే జాగల్లా రాజకీయ లీడర్లు విగ్రహాలు పెట్టుడేంది అని గప్పట్ల సైకిల్ పార్టీ తోటి విద్యార్థి సంఘాలు కూడా లొల్లి పెట్టినాయి. గని జగనన్న సర్కారు గదేం పట్టించుకోలే. అయితే ఇప్పుడు కూటమి సర్కార్ అచ్చుడితోటి గా బొమ్మను తీసేసిండ్రు. అయితే మా సర్కార్లా కక్ష సాధింపులు ఏముండయని ఒక దిక్కు పవన్ సారు లోకేష్ అన్న చెప్పుతుంటే కార్యకర్తలేమో గవేం పట్టించుకోకుండా పంకపాటోళ్ళ ఇండ్ల మీదకి పోతున్నారు. గప్పట్ల గాలు చేసిర్రు కాబట్టి ఇప్పుడు మేం చేస్తున్నాం అంటున్నారు. ఇక గట్లయితే గాళ్లకు తీర్పచ్చినట్టు మీకు కూడా తీర్పిస్తారు జనాలు. ఎందుకైనా మంచిది లీడర్లు కార్యకర్తలను కంట్రోల్లో పెడితే మంచిగా ఉంటది అని అనవట్టిండ్రు గీ ముచ్చటేరికైన పబ్లిక్. అబ్బా ఇవాళ ఎవరింట్లో చూసినా చేపల ఫ్రైలు చేపల పులుసులు గుమగుమలాడుతున్నాయి కదా. ఎందుకంటే మృగశిర కార్తె సురువైంది. మళ్ళా మృగశిర కార్తెల చేపలు తింటే చాలా రోగాలు నయమైతాయని వెనకటి నుంచి వస్తున్న నమ్మకం. అందుకే పతేడు మృగశిర కార్తె రాగానే చేపల మార్కెట్ల జాతర లెక్కనే ఉంటారు జనం. అగో చూడుండ్రి, పట్నంలో ఉన్న ముషీరాబాద్ చేపల మార్కెట్ల ఉస్క వత్తే రాలకుంటా ఎట్లున్నారో పబ్లిక్. రావాలే బాబు రావాలే, రావాలమ్మా రావాలే. కొర్రమీను, రవ్వులు, బొచ్చెలు, పిత్తబరిగెలు, సందమామలు ఏ చేపలు కావాలంటే ఆ చేపలున్నాయి. అగ్వా అగ్వా అని ఒర్లే అవసరమే లేదు ఇయాల. ఎందుకంటే మృగశిర కార్తెల చేపలకు మస్తు డిమాండ్ ఉంటది. ఏ చేప దొరికితే దాన్ని కళ్ళకు అద్దుకొని మరీ వండుకొని తింటారు జనాలు. అగో చూడుండ్రి, పట్నంలో ఉన్న ముషీరాబాద్ మార్కెట్ల చేపల కోసం జనాలు ఎట్లెగబడ్డరో. ఉత్తప్పుడైతే రోజు 15 టన్నుల నుంచి 20 టన్నుల చేపలు అమ్ముడు పోతాయట. కానీ మృగశిర కార్తె రోజు 50 టన్నుల నుంచి 70 టన్నుల చేపలు అమ్ముతారట. ఇవాళ శనివారం కొందరు నీసు ముట్టనోళ్ళు ఉంటారు కదా. ఇక రేపు పైతారం కాబట్టి రేపు కూడా ఇంకా జోరుంటాయి చేపలకు గిరాకీలు. ఇక చేపల మార్కెట్లల్లా జనాల జాతర గీ తీరుగుంటే పట్నంలో ఉన్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా సేప మందు పంపిణీ సురువు చేసిండ్రు. అస్తమా ఉన్నోళ్లకు సేప మందు మంచిగా పనిచేస్తుందట. అందుకే ఎన్నో ఏండ్ల సుంది మృగశిర కార్తె రాగానే చాలా మంది సేప మందు కోసం ఎగబడతారు. ఇవాళ రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా సేప మందు కార్యం ఉన్నది.
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల పబ్లిక్ కూడా ఈ సేప మందు కోసం వస్తారు. జనాలకు తిప్పలు కాకుండా సర్కారోళ్ళు అన్ని సౌలతులు చేసిండ్రట. ఆర్టీసోళ్ళు కూడా 130 స్పెషల్ బస్సులను వేసిండ్రట. ఇక ఇయ్యాల రేపైతే ఏడ చూసినా చేపల జోరు బాగానే ఉంటది ఓన్రి. ఇగో ఇవాళ ఇవాల్టి సిటీ వార్తలు మేము చెప్పినాయని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి వార్తలతోని మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మా స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.